తల్లి ముగ్గేసి ముగ్గు చేసి దీపం పెట్టినప్పుడు వచ్చినట్టుగా దీపాన్ని మొక్కుతారు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు అంటే మనం అవుతాయి రోజులా 2 రోజులు అవుతాయి గడియలు అవుతాయి గంట అవుతాయి నిమిషం అవుతాయి సెకండ్లు బాగా తల్లు అంటే గంట కడుతుంది గడియలు ఏర్పడుతున్నది గడి గడిచి ఆడికి 3 రోజుల పొద్దు అయ్యింది మరి 3 రోజుల పొద్దునాడు పిట్ట పెట్టినాడు పక్షి పెట్టి 11 రోజులు నాడు దినంగా ఘనంగా దిన కార్యం చేసింది దినవారం అయిపోయింది నెలవారం దగ్గరికి వచ్చింది పిల్లగాడు రాజచక్రవర్తి ఒక నెలవారం చేసిన పిల్లగాడు అనుకుంటూ రాజ్యం దేశం వెళ్ళుకోవాలి నన్న కన్న తండ్రి ఒక రాజ్యం సంపాదించింది కాబట్టి తండ్రి సంపాదించిన రాజ్యం కొడుకులకు హక్కు ఉంటుంది నేను రాజుని వెళ్ళుకోవాలని అని ఆనాడు కూడా వయ్య పిల్లగాడు రాజ చక్రవర్తి రాజ్యం వేలుకుంటాను దేశం వేలుకుంటాను ఈ చోట ఈ కథ ఉండని కానీ ఇక్కడి సంగతి కూడా ఎగిరినంతగా లోటల్లో పోతాను నాగా పోతుంది పిచ్చిలంజా కొడుక కోరెలు దేవుని ముట్టిగా తెలంగాణ గడ్డ ఆంధ్ర తోడ పుట్టిరావా మరి ఒక నేపాలగిరి పట్నం వేలది రాజు ఒక నేపాలగిరి మహారాజు అతగాని భార్య ఆడవిల్ల ఒక కావడెల్లి అవి వాళ్ళ గర్భాన 1 కోటి నోవు కొల్లారు బండ్లు కట్టి కొన్ని పూజలు ఏయంగా ఒక్క బిడ్డ పుట్టింది బిడ్డ పేరు దమయంతి దేవి ఇంత బిడ్డడు 16 ఏళ్ల పరుసుగా అంత అయింది ఆ బిడ్డ రోజు బడికి పోతుంది ఇంటికి వస్తుంది అవచేత ఒక అన్నం తింటుంది ఎప్పుడో బల్లలకు పోతుంది నేపాలగిరి మహారాజు నడువుల్లో రాజ్యం వేలుకుంటాను ఆ చోట ఉండని అవి ఇంటికాడ కాబట్టి ఇంటి లోగిల్లో ఉన్నది ఈ తల్లి సంగతి ఈ చోట ఉండని దమయంతి దేవి బడికి పోయిన పల్ల ఇంటికి పోతానని చూడుతుందని పుస్తకాల సంఖ్యలు పెట్టుకొని అరే రేపు నాకు వెన్నెలా వేణుగోపాలు రమాని పిలిచిండు రేపెల్లవాడకు అనుకుంటే ఇంటితో పట్టుకొని ఇంటికి వస్తుందిరా అయ్యో ఇంటికి రాగా అరే తన తోటి పిల్లలు అలా మరి చిన్న పూల పుట్లు పట్టుకొని ఒక పూల తోటలకు వెళ్ళిపోతారు రాట
రామ రాఘవ రామ రామ పూల బుట్లు పట్టుకుని పూల తోటలో పోతుంటే వాళ్ళ ఎదురున్న దమయంతి దేవి రానే వచ్చింది. ఎటు పోతారే మీరు? మమ్మల్ని ఎటు పోతారో అని అడుగుతాను. అమ్మ దమయంతి వాళ్ళ ఎందుకో అంటే స్కూల్కి సెలవు వచ్చింది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఇక ఇంట్లోనే బాయిల కప్పోలు ఉన్నట్టు ఉంటది. అట్లట్లా అడిగిపోయి అడిగంత శృంగారం వాకెంత బంగారం అని చెప్పి అడిగిలో పోయి రకరకాల పూలు తెంపుకొని ఎన్నో రకాల ఆటలాడుకొని వస్తామని చెప్పి ఇక అడవిలో అయితే ఆహ్లాదకరంగా ఉంటది, ఎంతో సంతోషంగా ఉంటది. నువ్వు అడవి బయటికి వెళ్ళిపోతున్నావమ్మా. కుమత్త పిల్ల, బలియోళ్ళ పిల్ల, మేరోళ్ళ పిల్ల, కాపోళ్ళ పిల్ల, పెనుగోళ్ళ పిల్ల, గొల్లోళ్ళ పిల్ల, కురుమోళ్ళ పిల్ల అందరూ ఏకమయ్యి మీరు ఒక పూల తోటలో వేయి పువ్వులు తెంపుకొని అడవింత ముద్దు ఉంది ఆకింత శృంగారం అడవి లోపల శివలక్ష వేలు, అంశాలు 10 లక్షల వేలు, పక్షులు 10,000 వాటిని చూసుకుంటే సంబరపడదామని చెప్పి మీరు పోతారు. మీతో పాటుగా నేను కూడా వస్తా కదా. మాతో పాటుగా నువ్వు వస్తావు. మా ఇంట్లో మా అవ్వ మా డాడీ ఇట్లా అంటే మేము పోతానంటే పొమ్మని పంపిల్లు. అసలే నువ్వు రాజుల బిడ్డవు, దొరసానివి. మీ అవ్వ నిన్ను పంపిస్తో పంపించను. ఒకవేళ మీ అవ్వకు డాడీకి తెలియకుండా ఒకవేళ నిన్ను పట్టుకపోయినావు అనుకో, పట్టుకపోయిందికి పొల్లే అని చెప్తే మమ్మల్ని పొల్లు కొడతారు. నువ్వు వద్దాము మాతో, నువ్వు రాజుల బిడ్డవు కాబట్టి నువ్వు బయట పోయినావు అనుకో అంత వేరే వేరే ఉంటది. మీ వాళ్ళంతా మమ్మల్ని తింటారు, కొడతారు. నువ్వు వద్దామా మేము వెళ్ళిపోతున్నాం. అట్లా కాదే మరి ఇంకెట్లనమ్మా రాజుల బిడ్డలైతే మీతో రావద్దా? అద్దు నేను కూడా మీతో నత్త. మీరెట్లా మీ తల్లిని మీ తండ్రిని అడిగిపోతారో నేను కూడా మా ఇంటికి పోయి మా అమ్మ దగ్గర సెలవు తీసుకొని వస్తాను. ఒకట్లయితే ఓకే, పోయి మీ మమ్మీని అడిగి సెలవు తీసుకొని రా, నిన్ను తీసుకొని పోతాం. సరే కానీ చేతులలో ఏమో కనబడుతుంది. మా చేతులలో అంటే ఓ చేతిలో పూల గుట్టి పట్టుకున్నాం, ఎందుకంటే రంగ పూలు కట్టుకుంటా. ఈ చేతిలో పట్టుకున్నాయి మా చిన్న 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 పక్షులమ్మా. చిన్న చిన్న పిట్టలు, చిన్న చిన్న పిట్టలు, చిన్న చిన్న పక్షులు. అయితే ఈ పిట్టలు పట్టుకొని పోతారు. మరి అదేం పిట్టనే? ఈ చేతులు ఉన్నదంటావు, ఇది పద పిట్ట. వేణుగోపాలు ఎట్లాంటి పిట్ట ఉంటుందా? పిల్లగాడు ఆయనకేం తెలియదు. ఆయన దగ్గర కూడా ఒక పిట్ట ఉన్నది. ఆయన పిట్ట, ఆయన పిచ్చ. ఆయనదేం పిట్ట? ఆయన పిచ్చుకనా? అవు నా దగ్గర పెద్ద పిట్ట, నీ దగ్గర పెద్ద పిట్ట. అవునే చిట్టి అప్పుడుగానే ఉన్నది. ఇంకా ఉందని నీదేం పిట్టనే? నీది గోరెంక. నీదేం పిట్టనే? సౌర్కాకి. నీది సౌర్కాకి. మరి నీదేం పిట్టనే? ఇద్దరు ఒక తల్లి పిల్లలు కాబట్టి ఒక దీని పక్షులు వేసుకున్నారు. మరి నీదేం పిట్టనే? నా పిట్టని కదా, నా పిట్టని కదా, బిడ్డ కాదు నా పిట్ట. అదేనే ఇగో దాని పిట్ట పేరు అది చెప్పింది, దీని పిట్ట పేరు ఇది చెప్పింది. వాళ్ళు ఎవరి పిట్టల పేరు వాళ్ళు చెప్పింది. నువ్వు కూడా పక్షిని పట్టుకొచ్చుకున్నావు, దాని పేరు ఏం పేరు? ఈ పిట్ట పేరు అట్లా పిట్ట. అట్లా పిట్ట, అట్లా పిట్ట ఉంటా అది ఎక్కడ ఉంటుంది? అట్లా పిట్ట. అట్ల పిట్ట ఏం పిట్ట? అట్ల పిట్ట. అట్ల పిట్ట కాదు, అట్ల పిట్ట. అట్ల పిట్ట, అట్లంగి పిట్ట అంటారు దాన్ని. నువ్వేం నేర్చుకుంటావు? అయితే మీరు మనిషికో పిట్టలు పట్టుకొని పోతారు. మరి ఈ పిట్టలు మీకు ఏం చేస్తాయి? ఈ పిట్టలు ఏం చేస్తాయి అంటే అంజనే కాడికో కింద కింద ఉన్న పూలు మంచి మంచి పూలు మీద నింపుకుంటాం. ఇక కొన్ని చెట్లు పెద్దగా ఉంటాయి కాబట్టి వాటి పూలు మాకు అందకపోతే ఈ పక్షుల కాళ్ళకు పూదారం కట్టి మేము వదిలి పెడితే ఇవి చెట్ల కూడా పూలని దులిపి కింద నలగొడితే ఆ పూలు లేకుండా వస్తాం. అందుకే పక్షులను పట్టుకుని పోతున్నాం. మా పక్షులు వదిలేస్తే వెళ్తే మళ్ళీ రమ్మంటే పక్షులు మా పక్షులు మా మాట అట్లా. ఇంటిగా నీ పిల్లవని మాటినదే ఇక్కడ పక్షులు ఇంటి అని మాట. సరే మీరు తీసుకొచ్చుకున్నట్టునే మా ఇంటికాడ మా దగ్గర ఒక రాజహంస, మా తండ్రి ఒక రాజహంసని ఒక పంజరంలో సాగుతాడు. నేను కూడా మా అవ దగ్గర మా సెలవు తీసుకొని హంస తీసుకొని మీతో పాటుగా నేను అత్త నేను వచ్చేదాకా మీరు ముందు తొందర రావా. ఎందుకు అంటే మేము తొందర వెళ్ళిపోవాలి, ఇప్పటికే ఆలస్యం అయింది. ఎందుకు అంటే దీని బాయ్ ఫ్రెండ్ వస్తానన్నాడు, ఊరు కొనలా కలుస్తానన్నాడు. ఏ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్.
అంటే బయలుగా వస్తాడు ఆయన కాదు అవి ఊరుకో అక్కడ కూర్చున్నాడు చూడు అక్కడ కూర్చున్నాడు ఢిల్లీగా దడకన్ ఎవరు నా దాని దిగిరి అవేందో కూర్చున్నా కూర్చొని ఉన్నాడు చూస్తావు కట్ట పెట్టుకొని అక్కడ కూర్చున్నాడు ఆయన పిల్లి పిల్లలు చూస్తాడు ఓడినే ఓడి వేసుకున్నాడు చూసినావా ఓటీలో ఓటు వేసుకున్నాడు కాలు మీద కాలు వేసుకున్నాడు ఇదే చూస్తాడు అయితే అవ్వా మేము ఇక్కడ తొందర వెళ్ళిపోవాలి కాబట్టి నువ్వు తొందర వెళ్ళి మీ అమ్మని అడిగి రాపో తొందరగా ఇప్పుడే వెళ్ళిపోతానే అయ్యయ్యో నిమ్మ పూజ నిమ్మ ఆశయ మన సంబరాలు ఎదుర్కొంటే మనం పోతానే పోషవతల్లి గుడి కాడికి బోనం ఎత్తుకుని పోతాను సోమవారం ఇవాళ హాలిడే కూడా బోనాల పండుగకే ఇచ్చారు అందుకే బోనం ఎత్తుకుని ఎదుర్కొన్నావు దీని ముఖం కూడా చూడరా పోషమ్మ బోనం ముగిస్తే ఎట్లుండో దాన్ని ఎత్తికట్లుండదు అన్ని జామ పండు ఎవరి ఆయన వయ్య పక్షుల అన్ని ఊట కన్న తల్లి కామెడీ దగ్గరికి వచ్చింది నా బిడ్డ ఇప్పుడే పడి వేస్తాను అచ్చిన వచ్చి మమ్మీ అంటాను బిడ్డో మమ్మీ పొడికి ఇంకా ఇంకా గౌరవం పోతలేదు ఇంటి నాకన్నా పెద్దగానే అయింది ఇంకా గౌరవం పోతలేదు మమ్మీ మమ్మీ అంటాను నేను ఎంత పెద్దగానే కానీ 60 ఏళ్ళ బిడ్డ అయినా అవ్వక అడ్డవాళ్ళంటారు 60 ఏళ్ళ బిడ్డనే కానీ అవ్వక అడ్డవాళ్ళనే అంటారు నువ్వు నాకు ఒక్కగాని ఒక్క బిడ్డవు బిడ్డ ఎన్ని బిడ్డ నువ్వు కూడా నాకు ఒక్కగాని ఒక్క తల్లి ఒక్కగాని ఒక తల్లి ఉండకపోతే ఇద్దరు ముగ్గురు తల్లి ఉంటారే బాప్కి తెలుసు నాకేం గట్ట చేసుకుంటాడా బత్తడా అసలు ఏమన్నా మంచిదా అన్న మహదండి శంకిందా అని వారు ఇంకో పెళ్లి చేసుకుంటే బతకనిస్తానా ముసలి మటలే వాళ్ళ అయ్యా నీతో నేగుడే కష్టం మా తండ్రికి అయితే కానీ మమ్మీ ఇగో నేను స్కూల్ కి రావంగా నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు పువ్వుల తోటలకు వెయ్యి పువ్వులు తెంపకచ్చుకొని బతుకమ్మలు వేసుకొని ఆటలాడతారు నేను కూడా పోతాను బిడ్డ వాళ్ళంటే ఊళ్ళో ఉన్న జనాల బిడ్డలు వాళ్ళ కులానికి ఒకరు ఉన్నారు వాళ్ళ కులం వేరు మన కులం వేరు మనం రాజాతి రాజులం కాబట్టి బిడ్డ మనం బయటికి వెళ్ళొద్దు బిడ్డ నువ్వు మా రాజుల బిడ్డ కాబట్టి నువ్వు బయటికి వెళ్ళాలి ఉంటే బట్ట కలిసి బదనాల పాలు చేస్తారు అద్దు బిడ్డ ఒకవేళ మీ బాబుకు తెలిసేది ఉన్నదనుకో నిన్ను
నిన్ను బయటకు పంపించిన తెలుస్తాను పొల్లు పొల్లు దెబ్బలు కొడతాడు అద్దు బిడ్డ నీ దండం పెడతానే లేదు లేదు నేను పోతా నాకు అద్దు పో మమ్మీ నన్ను తోలితేనే మంచిది నా మాటిని బిడ్డ లేదు మమ్మీ నేను అస్సలకి అద్దాను నీ మాట అస్సలకి నేను పోతా ఎటు చేసి నా మాట కూడా పోతావా నువ్వు ఉమ్మన్నా పోతా నువ్వు వద్దన్నా పోతా ఎంతైనా నువ్వు తల్లి కాబట్టి ఇటు దాకా వచ్చి నేను అడిగినా ఉమ్మని తెలియబెట్టు మమ్మీ ప్లీజ్ అయ్యో నా బిడ్డ దమయంతి ఎంత అన్నా కానీ పుమ్మన్న పోతున్నాడో అద్దన్న పోతున్నాడట ఒకవేళ మీ డాడీకి ఇట్లా చేసినట్టుంటే నన్ను కొడతాడు బిడ్డ ఒకవేళ పోయేది ఉంటే పిల్లగాలతో పోయి క్షేమంగా వెళ్ళి లాభంగా రా ఎలాంటి పొరపాట్లు చేయకుండా మీ బాపచ్చే వాళ్ళకన్నా ముందే వచ్చి ఇంట్లో బిడ్డ సరే మమ్మీ నువ్వు చెప్పినట్టుగానే మన బాబు రాకముందుకే బాబు కన్నా మొదలు నేనే వస్తా కానీ ఒక మాట మమ్మీ వాళ్ళందరూ మనిషికో పిట్టను పట్టుకుని వస్తారు పిట్టకాళ్ళకు పువ్వు దారాలు కట్టి అందిన పువ్వులు ఏమో చేత్తో నింపుతారట అందరి పువ్వులు పిట్టను వదిలి పెడితే మీదున్న కొమ్మను పట్టుకుని పిట్ట ఊపిన పువ్వులన్నీ కింద పడితే ఈ పువ్వులు ఏరుకొని వాళ్ళు వస్తారు వాళ్ళకు మనిషికో పిట్టు ఉంది నాకో పిట్ట కావాలి కదా మన ఇంట్లో రాజహంస ఉన్నది పంజరంలో ఇంకా హంసం తీసి నాకు ఇత్తి అంటే నేను దాన్ని పట్టుకొని పోతాను అబ్బ బిడ్డు నిన్ను అప్పుడు ఎక్కువ అంటే ఇంట్లో రాజహంసం తీసేయాలట బిడ్డ అది రాజహంస ఇంటి లోపల దాదుకున్నాం నువ్వులు పోసి మరి హంసని కొంచెం నున్నగా దాదుకున్నాం ఒకవేళ నువ్వు హంసం తీసుకొని పోయేది ఉంటే అక్కడ ఏమన్నా జరగడానికి జరుగుతా మళ్ళీ మీ పాప వచ్చి నన్ను కొడతాడు అద్దు బిడ్డ రాజహంస అద్దు బిడ్డ లేదు లేదు మమ్మీ నేను ఎట్లా పట్టుకపోయిన హంసని గట్టినే తీసుకొస్తా మన చేతికి ఇవ్వవే ఎంత చెప్పినా కానీ బిడ్డ ఇంటలేదు బిడ్డ దమయంతి నువ్వెట్లాగా పోయి మరి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తావు ఇగో రాజహంసని తీసి కూడా నీ చేతికి ఇస్తానా దీన్ని కూడా అంత క్షేమంగా తీసుకురావమ్మా అని చెప్పి చూడు ఆనాడు కనుకున్న కన్న తల్లి కామెడల్లి హరే పువ్వుదారం తీసి ఒక రాజహంస కాలు కట్టింది బిడ్డ క్షేమంగా లాభంగా తీరమ్మని చెప్పి రాజహంస ఆ బిడ్డ చేతికి ఎప్పుడు ఇచ్చిందో ధన 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 అనుకుంటూ వల్ల సూపరి గల్ల దగ్గరికి గల వచ్చింది ఇప్పుడే అడవికి పోతాం అడవి లోపల అడవింత ముద్దుకుంది ఆకెంత శృంగారం అడవింత బంగారం అవి వెళ్ళిపోతామని అందరు ఏకమై ఆడుకుంటా పాడుకుంటా అడవిలోకి వెళ్ళిపోతామా అని ఎట్లా పోతారు గడ్డి మేసేడి లాగాలని మంద లాగాలని ఇవన్నీ పువ్వులే కనబడుతున్నాయి రకరకాల పువ్వులు ఉన్నాయి ఇక్కడ నేనేమో ఎన్నడూ అడవికి రాలేదు ఏ పువ్వు పేరేందో నాకు తెలియదు ఇవాళ మీతోనే ఫస్ట్ వచ్చిన కాబట్టి ఇది ఏం పువ్వు అదేం పువ్వు చెప్తే మీతోనే నేను కూడా పువ్వులు చెప్పుకుంటా అంతేనా ఇగో నాకు తెలిసిన పువ్వుల పేర్లు నేను చెప్తా ఇక దీనికి తెలిసిన పువ్వుల పేర్లు అది చెప్తుంది ఎందుకంటే మన ఇద్దరికన్నా చాలా 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 పెద్దది ఇది బాగా పెద్దది చూడు ఎట్లా ముదిరిందో అది బెండకాయ ముదిరినట్టు
మరి నీవు ఉండే గిట్టు మరి ఏం చేయమంటావు మరి అది ఉండే కట్టుంది మరి దానికి అది ఎట్లున్నదా ఎట్లున్నా కానీ అది మనకన్నా పెద్దదే ఇక దాని మాట కూడా మనం కొన్ని వినాలి అది పెద్దది కాబట్టి దాని దగ్గర మనం నడవాలి దాని మీదకి వెళ్ళి నడతాం దాని మీదకి వెళ్ళి దాని మాట మీదకి వెళ్ళి అదే చెప్తుంది కానీ అవ్వకి నాకు తెలిసిన పూల పేర్లు నేను చెప్తా కూర్చున్నా చూడు ఇగో గీడు ఉన్న చూడు గీ తెలిసింది ఇగో ఇగో గీ చెట్టుకున్న పువ్వు నీకు తెలుసా అద్దాలు పెట్టుకున్న పువ్వా మెరుతుంది చూడు రకరకాల మెరుతుంది అది అదేం పువ్వు అది బట్ట పువ్వు బంతి పువ్వు బంతి పువ్వు అవ నేను కదా అంటే నవ్వ పచ్చ ఉన్నది బంతి పువ్వు అంటున్నా అది బంతి పువ్వు గిదేం పువ్వు ఎగిడి ఉన్నది ఒకటి గిట్ట అంటానా గాలి పువ్వుతుంది అటు ఇటు అది గాలి పోకపోతే అట్లే ఉంటుంది అదేం పువ్వు పోరి అవి ముద్ద బందారం ఏంటి అది ముద్ద బందారం ముద్ద మందారవా అది ముద్ద మందారం కాదు పిచ్చిపోరి దాని పక్క పనులు ముద్ద మందారం ఇది కొనెర్ర పువ్వు కొనెర్ర పువ్వు అంటే పువ్వు అది అయ్యో కొనెర్ర పువ్వు అంటే నీకు అర్థం కాలేదా అంటే కొనకెర్ర ఉంటది అది కొనకెర్ర ఉంటది కదా గుంక పువ్వు తెలుసా నీకు ఓహో గుణక పువ్వు బతుకమ్మ అయినప్పుడు పెడతారు చూసినావా ఎందుకంత తెల్లగా ఉంటది కొనకేమో ఎర్రగా ఉంటది అందుకే దానికి కొనెర్ర పువ్వు అంటారు అది కొనెర్ర పువ్వు గిక్కడ ఉన్నదా అది నాలని చెప్పు నారాయణ పువ్వు నారాయణ పువ్వు నారాయణ పువ్వు నాలని చెప్పు నిజమే తెలిసినాక నేను అడుగుతాను నేను అదే అంటే బాబా కింద పడ్డే పూలు ఊసిపోయి ఈ పూలన్నీ కింద పడుతుంది ఇదేం పూలు ఇవి రకరకాల పూలు కొత్తగా వచ్చిన డిజైన్ ఇవి ఈ పూలు నువ్వు పెట్టుకో అది నారింజ పువ్వు అంటే నా అర్థం చేసుకుంటావు బాబా కాదవ్వా నారింజ పువ్వు అంటన్నా పువ్వు నవ్వుతాంది అవ నవ్వరా మరి అది వికసిస్తాను అంతేనా అలా చూడు అదో నవ్వుతాంది పువ్వు చూడు అది వికసిస్తాను ఇక్కడ అన్ని రకరకాల పువ్వులు ఉన్నాయి పువ్వు కాళ్ళు కదులుతలేవు చేతులు కదులుతాయి కానీ ఒక పన్నీరు ఇస్తుంది అలా ఇక్కడ బంతి పూలు ఉన్నాయి నారింజ పూలు ఉన్నాయి మరి రకరకాల రోజా పువ్వులు ఉన్నాయి మరి ఇదేం పువ్వు ఏది అది తెల్ల కనబడతలేదా ఈ తెల్ల కనబడుతుంది నీకు ఏర్పడతలేదా దానిమ్మ పువ్వు దానిమ్మ పువ్వు ఉంటుంది ఎర్ర కనబడేమో దానిమ్మ పువ్వు దానిమ్మ పువ్వా ఇక తెల్లగా ఉన్నది కాబట్టి అది మల్లె మొగ్గ మల్లె మొగ్గలాగానే ఉన్నది దాని మంచి తెల్లగా అందరితో పాటుగా చూడవయ్యా అవి పువ్వులన్నీ తెంపుకున్నాడు మరి ఒక చిన్న చిన్న ఒక మంటలలో బతుకమ్మలు వేసుకొని అవునే చిట్టి బతుకమ్మ నీ బతుకమ్మ నీ పేరేం పేరు అంటే నా పేరా నిధులే నాకు తెలిసినాక నేను అడుగుతానా నా పేరు పిచ్చిలచ్చి నీ ముఖం చూస్తేనే కనబడతావు నువ్వు పిచ్చిదానువో మంచిదానువో ఇది పేరు నిధులే అది చెప్పరా నీ పేరు చెప్పు నా పేరు చెప్పాలి ఇక నీ పేరు పిచ్చి లచ్చి పెట్టుకున్నాక నేను ఎందుకు ఊరుకుంటా నా పేరు గజ్జలింగి నీ పేరు పిచ్చి లచ్చి నా పేరు గజ్జలింగి పిచ్చిలచ్చి గజ్జిలింగితో నచ్చిన దాన్ని నేను అయితే వాటి గిట్టున్నారు నా సోపదిగాళ్ళు ఇగో మనం అయితే పూలు తెంపుకున్నాం మీరైతే రోజు ఆటలు ఆడతారు నాకు ఏ ఆట రాదు ఏ పాట రాదు మీరు ఆడితే మీతో పాటుగా నేను పాడతాను నడ పెట్టుకుంటాం చుట్టు కొట్టుకుంటాం అదే పాట తిరగాలి ఆహా అయితే మధ్యలో పూలు పెట్టి బతుకమ్మలు పెట్టుకుని చుట్టూ గిట్లా కొట్టుకుంటూ తిరగాలి సరే తిరుగుతాం పాటవాడిగా చలో అంటుంది కానీ కానే ఉంటుంది ఇంకెట్ట ఆయక్కిరి ఇక్కిరి గుడి శనక గుళ్ళిక్కిరి అంటే ఏమన్నట్టే మరి ఎంతో పాట ఎట్లా వాడిది అప్పుడు వాడి చూసినప్పుడు వాడినప్పుడు ఆయక్కిరి ఇక్కిరి గుడి శనక గుళ్ళిక్కిరి అంటే గుడి శనక గుళ్ళు అల్లుతున్నావు అన్నట్టు గూళ్ళు గూళ్ళు గుళ్ళు అల్లుతుందట సరే నీ పాట గిట్టున్నది మేము ఎంత వాడినా కానీ మా సుద్ర పాటలు నీకు నచ్చాయి నువ్వు మహారాజుల బిడ్డ వాటి నువ్వు పాడిన పాటలు మహాచక్కదనంగా ఉంటాయి ఒక్క పాట నువ్వు ఆడతావు అంటే ఆడుకొని తొందరగా ఇంటికి వెళ్ళి పొద్దు పోతున్నావా అరేనా అని చెప్పి చూడు నాడు చూడు అందరూ ఒక బతుకమ్మలు పెట్టుకుంటే వాళ్ళతో పాటుగా దమయంతి